అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రాష్ట్ర విజయవాడ నుంచి. ఈ రోజు మీకు స్పెషల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. మీరు ఇంతవరకు వెండిలోనే చూశారు. సో అవి ఇత్తడిలో వచ్చినాయి. ప్రత్యేకంగా ప్రతి నిత్యం పూజకి అంటే ప్రతిరోజు అనమాట మన పూజ విధానాల్లోకి, అలాగే శ్రావణ మాసానికి ఇంకా ప్రత్యేకంగా. సో ఆ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ శ్రావణ మాసంలో ధనలక్ష్మి కుంచాలు, అలాగే ప్రసాదం గిన్నెలు, అలాగే తామర గింజలు వేసుకోవడానికి, బియ్యం పోసి దాని మీద డబ్బులు పెట్టుకోవడానికి, వాటన్నిటికి కూడా ప్రత్యేకమైన పాత్రలు సేకరణ జరుగుతూ ఉంటుంది ఈ మెయిన్గా మనకి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో. సో వాటిలో భాగంగా చూపించే కలెక్షన్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, యాక్చువల్గా ఇది ధనలక్ష్మి కుంచం. ఇది మనకి లేజర్ వర్క్తో వస్తుంది. చూడండి, అటు ఇటు చిన్న రింగులు, అలాగే 2.5 అంగుళాల్లో వస్తుంది అనమాట. చక్కగా 3 వైపులా కూడా తిరునామాలు వస్తున్నాయి. ఇది ప్లెయిన్ కుంచం అనమాట. మనకి చక్కగా ఇందులో ధనలక్ష్మి కుంచంగా ఇందులో బియ్యం పోసుకుని డబ్బులు వేసుకోవడానికి ఇది ఒక మోడల్. తర్వాత ఇంకో మోడల్ చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకి ఇంతకుముందు ప్లెయిన్ చూశారు కదా, ఇది మాత్రం నక్షి వర్క్తో వస్తుంది. అసలు 2 వైపులా చూస్తే ఒకవైపు శ్రీవారు ఒక ముఖము, ఇంకోవైపు లక్ష్మి అనమాట. అంటే మీకు ఎలా చూపించాలి, ఇక్కడ చూడండి, ఒక విగ్రహాన్ని ఇక్కడ అటాచ్. మీరు ఏదైతే అష్టలక్ష్మి కలశం చూసారో ఆ కలశం ఎంబోజింగ్తో వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, ఇక్కడ శ్రీవారు, ఇక్కడ చుట్టూరుతో కూడా ఇదంతా వర్క్ అలా వస్తుంది. ఇంకోటి ఇది 2 రకాలుగా వాడచ్చు. ఒకటి మనం కొంచెంగా వాడచ్చు, ఇంకోటి ఉద్దరేణి కూడా వాడచ్చు. అంటే ఇది 2 రకాలుగా సెట్గా వస్తుందన్నమాట. ఇది మల్టీపర్పస్గా వాడటానికి. సో చాలా చాలా బాగుంటుంది మీకు సెట్ అనేది. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ప్రసాదానికి అవ్వచ్చు. ప్రసాదం కన్నా ఇందులో మీరు ఏదైనా లక్ష్మీ తామర గింజలు, అలాగే డబ్బులు వేసుకోవడానికి, అలాగే ఏదైనా అష్టోత్తరం పూలు పెట్టుకోవడానికి వస్తుందన్నమాట. ఇందులో కూడా ఒకవైపు లక్ష్మీ అమ్మవారు, ఒకవైపు వచ్చేటప్పటికి మీకు శ్రీనివాసుడు అనమాట. సో చూడండి ఇది ఎలా ఉందో, ఒక గంగాళం బేసిన్ లాగా వస్తుందన్నమాట. అటు ఇటు కూడా మనకి గంగాళాల్లాగా ఇటు రింగ్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చాలా చాలా యూనిక్గా స్పెషల్గా ఉంటే, మెయిన్లీ ప్రత్యేకంగా మన శ్రావణ మాసం కోసం. అలాగే ప్రతి ఇంట్లో కూడా వెండి ఎలా సేకరణ చేస్తున్నారో, జర్మన్ సిల్వర్ ఎలా సేకరణ చేస్తున్నారో, ఇవి కూడా మనకి ఇత్తడిలో వాటితో ధీటుగా, అంటే వాటికి మించి అనుకోండి, అంత అందంగా తయారు చేయబడిన పాత్రలు అనమాట. మెయిన్ మన పూజా విధానాలలో డైలీ కూడా ఉండటానికి. సో ఇవన్నీ కూడా మీకు 3 కూడా ప్రత్యేకంగా వస్తున్నాయి. సో ఇది వచ్చేటప్పుడు లేజర్ వర్క్, తర్వాత వచ్చేటప్పటికి నక్షి వర్క్తో వస్తుంది, తర్వాత వచ్చేటప్పటికి మీకు నక్షి వర్క్తో వస్తుంది. సో ఇవి ఒక స్పెషల్ కలెక్షన్.